ఏండోయ్ బాగున్నారా? యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. ఈరోజు వీడియో ఏంటంటేనండి, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మొక్క కేశవర్ధిని మొక్క అండి. అంటే ఈ మొక్క ఆకుల్ని గట్టానండి ఆ, ఓ, కొబ్బరి నూనె ఉంటుంది కదా, అందులో వేసి కాసుకుని తలకు రాసుకుంటేనంటండి జుట్టు బాగా ఎదుగుతుందంటండోయ్. అసలుకే ఇప్పుడు అందరికీ జుట్లు బాగా ఊడిపోతున్నాయి కదండి. బయట నుంచి ఆ షాంపూలు ఈ షాంపూల కన్నా ఇదిగోండి ఇలాంటివన్నీ వాడుకుంటే మంచిదంట. అయినా ఏమో ఈ మొక్కనే కీసువర్ధిని మొక్క అని నాకు అసలు తెలియదండి. ఆ మొక్క తెచ్చుకున్నప్పుడు ఎక్కడో డోక్రా గ్రూప్ మీటింగ్ కోసం అని వెళ్ళానండి. ఆ పక్కన ఎవరో ఇంటి దగ్గర అండి, బయట గోడ బయట ఉంటేని అబ్బా పువ్వులు భలే అందంగా ఉన్నాయి కదా అని చిన్న కొమ్మట్టుకొచ్చి పెట్టాను అనమాట అండి. అది ఎక్కడ అనుకున్నారు? ఇది వరకు మేము ఉండేవాళ్ళం కదండి వేరే ఇంట్లో, అక్కడ గేట్ బయట కొంచెం చోటు ఉంటే ఆ ప్లేస్లో వేసాను అనమాట అండి. అది భలేగా కిందంతా షార్ట్ వీడియోలో ఇది వరకు పెట్టానండి. అది కిందంతా భలే అలిమేసిందండి. మొన్న పని మీద అట్టే వెళ్తే బయటే ఉంది కదండి, ఇదిగో ఇవి కూడా నేనే తీసుకొచ్చి అక్కడ వేసాను అనమాట అండి. ఎక్కడి నుంచి అంటే మా ఆడబొడుచు గారి ఇంటికని తీసుకొచ్చి వేసానండి. ఆకులు క్రాటన్ మొక్కలు చాలా అందంగా ఉంటాయని వేసాను అనమాట. సర్లే బయట ఎలాగా అక్కడే పడి ఉన్నాయి కదా అని మళ్ళీ 4 మొక్కలు అక్కడి నుంచి తీసుకొచ్చండి ఈ కొత్త ఇంటి దగ్గర నాటేనండి. చూసారా ఎంత బాగా వచ్చాయండి. ఈ మధ్యలోనండి ఈ పర్పుల్ కలర్ ఇది కూడా క్రాటన్ మొక్కేనండి. ఇది కూడా నాటితేనండి దానికి దీనికి మధ్యలో ఈ పర్పుల్ కలర్ నాటేనండి. ఈ పందుకొక్కులు ఉన్నాయి చూసారా, మొత్తం బీకేసేయండి. ఇదిగో కేశవర్ధిని మొక్క అయితే అండి ఇంత బాగా గ్రో అయిందనమాట. ఇప్పుడు బాగా ఆకులు బాగా వచ్చాకండి ఒకసారి కోసుకుని మనం ఆయిల్ కాసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే అండి, నన్నైతే ఈ పందుకొక్కులు చాలా బాధ పెట్టేస్తున్నాయండి. ఇప్పుడు మీకు అప్పుడు వీడియోలో చెప్పాను కదండి, ఈ ఈ వాటర్ టిన్లోను బ్రహ్మకమలం మొక్క పెట్టానండి, కొమ్మలు పెట్టానని చెప్పి చూపించాను కూడా కదా మీకు. ఆ కొమ్మలన్నీనండి శుభ్రంగా పీకేసినాయండి. 2 సార్లు పీకేసినాయి, మళ్ళీ జాగ్రత్తగా నాటానండి. అలా వరుసగా 4-5 రోజులండి అదే పని. మొత్తం పీకేస్తుంటే అయ్య బాబు ఎక్కడి నుంచో తెచ్చుకొని పెట్టుకున్నాను బాబా, మొత్తం మొక్కలు పోయిలా ఉన్నాయని చెప్పి ఎందుకు వచ్చింది ఆ పందుకొక నాకు ఎలాగ కనపడతలేదు, ఏం చేయలేని దాన్నేనండి. ఆ కొమ్మలన్నీ మళ్ళీ తీసుకొచ్చండి ఇదిగోండి ఈ మొక్కల్లో దాచుకున్నానండి బాబా. చూసారా, ఇందులో 2 కొమ్మలు, అదిగో వేరే దాంట్లో 2 కొమ్మలు తెచ్చి అలా దాచుకున్నానండి. మొక్క అంటూ ఉంటే ఎప్పటికన్నా జాగ్రత్త పెట్టుకోవచ్చని. అంత పని చేస్తున్నాయండి బాబు పందికొక్కుల. ఈ పందికొక్కుల మీద అండి ఏమైనా సరే అండి యుద్ధం చెయ్యాలండి బాబా. నాకైనా మీలో ఎవరికైనా కూడా ఇలా జరుగుతుందండి చెప్తానండి బాబు వీటి పని. ఎప్పటికి ఎదుగుతాయో చూద్దామండి. మళ్ళీ బాగున్నాయి అనుకోండి తీసుకొని మళ్ళీ దాసి అందులో పెడతాను. పోతేనండి ఈ ఎడేని మొక్కలు ఉన్నాయి కదండి, చక్కగా సమ్మర్ కదండి పువ్వులు బాగా పోస్తున్నాయండి. ఈ వారం రోజులు బాగానే ఉంటున్నాయండి పువ్వులు, మళ్ళీ రాలిపోతున్నాయి. రాలిపోయినా సరే ఫ్రెష్గా ఉంటున్నాయనండి. నాకు ఎందుకో ఊరికే పడే బుద్ధి అవుదండి పువ్వుల. అదిగో ఇక్కడ తులసమ్మ దగ్గర అండి వాటర్ పెట్టుకొని గిన్నెలో అందులో పువ్వులు వేసుకుంటాను అనమాట అండి, అందంగా ఉంటాయి కదా అని. ఆ పువ్వు రాలిపోయిన పువ్వులు అలా పట్టుకొచ్చండి అందులో పెడుతుంటానంట. మళ్ళీ ఇంకో 4 రోజులు అందంగా కనపడతాయి కదండి. మీకు చూపిస్తున్నాను కదా, ఆ రొబ్బ ఏంటి తెలుసండి, ఏంటో పువ్వులు అంటే పిచ్చి, మొక్కలంటే పిచ్చి అండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో కొమ్మ తెచ్చుకోవాల్సిందే, ఏ మూలకి వెళ్ళినా. ఆ కొమ్మ అండి ఎక్కడికో వెళ్ళానండి పని మీద, అక్కడ అందంగా భలే వైట్ పువ్వులతో అందంగా ఉందండి. సర్లే నాటేద్దాం, అది కూడా ఏమన్నా వస్తే పూలు వస్తాయి కదా అని తెచ్చి వాడిపోయిందండి. వాటర్లో పెట్టాను అనమాట. ఫ్రెష్గా అయ్యాకండి అందులో గుచ్చేస్తానండి, అది కూడా చిగురేసుకుని వచ్చేది. చూసారా అడేనేం పూలు ఏమోనండి, ఆ శీతాకాలం పూలు అని చెప్పాను కదా, పాపం బాగానే ఉన్నాయండి. మరి ఆ సమ్మర్ వచ్చేసినా కూడా బాగానే ఉన్నాయండి పువ్వులు. తట్టుకుంటున్నాయండి ఎండకు. మరి ఎన్ని రోజులు ఉంటాయి చూద్దాం. ఎండోయ్, మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నా చేతులండి ఎప్పుడు కూడా కూరగాయలు అంటే ఒకప్పుడు ఇప్పుడు కాయించానులేండి. ఈ మధ్యకాలంలో అయితే కూరగాయలు ఎప్పుడు కాయించలేదులేండి, మనకు చూడలేదు కదండి. కూరగాయలు అవి కడిగేస్తాం కదండి, ఆ నీళ్లు పట్టుకొచ్చి మొక్కలు వేస్తాం కదా, ఆ టమాటా గింజలు ఉన్నట్టు ఉన్నాయండి. చూడండి ఈ తెల్ల పూల మొక్కకి వేస్తే పక్క నుంచి మొక్క వచ్చిందండి. చిన్నగా వచ్చింది పూలే, అదేం ఎదుగుతుందిలే అని ఊరుకున్నానండి. ఇంత పెద్ద మొక్క ఎదిగిందండి. ఎదిగి దానికి పువ్వులు వస్తుంటే అయ్యి బాబోయ్ ఏంటి ఈసారి మనకి టమాటాలు కాసేసేలాగా ఉన్నాయని, సర్లే మళ్ళీ పొడుగైపోయింది కదా అటు ఇటు పడిపోద్దానండి ఈ కొమ్మకే అలా దన్ను పెట్టి ఉంచితేనండి అయ్యి బాబోయ్ 3 కాయలు కాసేయండి. ఎంత ఆనందం వేసింది అనుకున్నారు. తర్వాత అండి
మా పెద్ద కెట్టెని పెట్టుకున్నాను కదండి, అక్కడ మొక్కలు అవి పెట్టాను కదండి, మరి అవి ఎలా క్లీన్ చేస్తానో చూపిద్దాం మీకనండి. అంటే ఒకరు చూసినప్పుడు గట్రా దుమ్మడిపోతుంది కదండి, అందుకని మరి అస్తమానం శుభ్రం చేసుకుంటాను కదండి, నీట్గా ఉంటే వాకలు కడుక్కున్నప్పుడల్లానండి అలా మొక్కలు కూడా కడిగేస్తానమాట చక్కగాను. కుండలోనండి డైరెక్ట్గా మట్టి ఎట్టలేదని చెప్పాను కదండి మీకు అప్పుడేని. మొక్క వేరే కుండీలో ఉంటేనండి తెచ్చి ఆ కుండ మీద పెట్టాను అనమాట. ఎప్పుడన్నా కావాలితే మనం వేరే వేరే మొక్కలు కూడా మార్చుకోవచ్చు కదా, అంటే కిట్టయికి ఎప్పుడు బోరు కొట్టకూడదు కదండి. ఓసారి ఈ రంగు ఎడితే ఇంకోసారి ఇంకో రంగు ఎట్టచ్చు అనమాట. అందుకని అలా బాగుంటాయి కదండి, డైరెక్ట్గా పెట్టకుండా కుండీలు ఎట్టుకొచ్చి పెట్టాను అనమాట అండి. ఇంక పోతేనండి ఈ పూల మొక్క ఉంది కదండి, పాపం మరి సీజన్ అయిపోయినట్టుందండి, డల్గా ఉంది మరి. ఈ తర్వాత అండి మా పెద్ద గేట దగ్గర ఈ చుట్టూ మనీ ప్లాంట్ ఉంది కదా పందిరి, దానికి కొమ్మలు అయ్యి అటు ఇటు సరిగ్గా వచ్చేసేయండి. సర్లే అక్కడ కూడా కొమ్మలు తీసేద్దాం కొన్ని, మళ్ళీ ఆ రౌండ్ పందిరి అందం పోయిందనమాట. అందుకనండి ఎక్స్ట్రా వచ్చిన కొమ్మలన్నీ తెంపేసానండి. ఈ తెంపేసిన కొమ్మల్ని ఏమి వేస్ట్ చేయండి, ఎవరికన్నా కావాలంటే ఇచ్చేస్తుంటానండి. ఎవరో లేరనుకోండి మళ్ళీ వాటిని చక్కగా అందంగాను కట్ చేసుకునండి వాటర్లో పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటాం అనమాట. మరి మనీ ప్లాంట్ అంటే మనీ మాత్రమే కాదు కదండి, ఆక్సిజన్ ఇస్తుంది కదా మంచిగా, అందుకని చెప్పి ఇంట్లో అక్కడెక్కడ అందంగా పెడతాను అనమాట అండి. మా కిట్టయ్య పక్కన మొక్క కనపడుతుంది కదండి, పెద్ద పెద్ద ఎల్లో కలర్ ఆకులతోటి. ఆ మొక్క ఎక్కడితో తెలుసండి, ఎప్పుడు మా చుట్టాల అబ్బాయి పెళ్ళికి వెళ్ళినప్పుడు అండి డెకరేషన్ చేస్తారు కదండి, అక్కడ చిన్న చిన్న కొమ్మలు పడేస్తానండి తెచ్చి నాటేసానండి. అదిగో ఇప్పుడు అంత మొక్క అయ్యిందండి, భలే ఉంది కదండి పక్కన. ఏదేనండి మొక్క అని కనిపిస్తే చాలండి దాన్ని ఏదోలాగా పెంచేయాలని అనిపిస్తుందండి. అంత పిచ్చండి మరి ఏంటో తెలియదు కానీ నాకు. అది సరే కానీ ఏటి గంగక్క సోకయ్యో అనుకుంటున్నారా, అయ్యి బాబోయ్ అదేం లేదండి. మా ఇంటి గల్లరు పాపతే హెల్దీ ఫంక్షన్ అయితేనండి రమ్మన్నారు. మరి ఇంట్లో ఉన్నట్టుగా పొలంలాగా వెళ్తే బాగోదు కదండి, అసలే పెద్ద పెద్దోళ్ళు అందరూ వస్తారు కదా మరి, మరి ఆ మాత్రం ఉండాలి కదండి. అందుకే ఏదో నీట్గా ఒక చీర కట్టుకుని వెళ్ళాను అనమాట అండి. చూసారా బాగు చేసాక పెద్ద కెట్టే పందిరి ఎంత బాగుందోనండి. అప్పుడప్పుడు ఈయన పందిరికి కూడా బోల్డ్ పని అండి బాబా నాక. చూసారా ఆ కొమ్మలు కోసేసిన కొమ్మలు ఉన్నాయి కదండి, టైంకి ఎవరో లేరండి మరి, ఎవరు అడగలేదు నన్ను. సర్లేనండి కొమ్మలన్నీ తీసుకొచ్చండి ఒజ్జుగాను ఒజ్జు పెట్టేసండి, దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇంట్లోనూ పాత సీసా ఒకటి ఉందండి ఖాళీగాను, దాని మూత పక్కన పెట్టేసండి దాంట్లో కొన్ని రాళ్ళు వేసానండి, దాంట్లో కొన్ని నీళ్ళు వేసాను, దాంట్లో పట్టుకెళ్ళండి ఈ మొక్క వేసాను అనమాట. చూసారా ఎంత అందంగా ఉందో అండి. ఇదిగోనండి కుళ్ళికి ధాన్యం దేవుడే చూస్తాడు అన్నట్టు పందికొక్కు గురించి చెప్పాను కదండి, దీనికి నాకు సంబంధం లేదండి. మరి ఏం జరిగిందో నాకు తెలియదు కానండి, మరి అది అలా చచ్చిపోయి పడున్నదండి. మరి ఇంతకీ ఏమైందో మరి నాకు తెలియదండి, దాంట్లో సగమే ఉందండి తోకాను వెనక భాగం అంతా మరి ఏం తినేసిందో. మరి మా ఇంటికాడ బావురు పిల్లలు తిరుగుతాయండి, మరి అది ఏమన్నా తినేసిందేమో నాకు తెలియదండి, దానికి నాకు సంబంధం లేదు, నేను దాన్ని ఏం చేయలేదండి బాబా. దానివల్ల నేను ఎంత నష్టపోయింది తెలుసండి. ఇగో ఈ మల్లి మొక్క కనపడుతుందండి, ఈ మల్లి మొక్కనండి ఎన్నిసార్లు అనుకున్నారో నేను నాటతం అది పీకేయటం, నేను నాటతం అది పీకేయటం. మొత్తానికి దానికి ఏ శాపమో ఫలించిందండి. ఇదిగో ఇదొకటి చూసారా, ఈ కొమ్మనండి ఎక్కడో పాలకొల నుంచి తెచ్చుకున్నానండి. ఏంటనుకున్నారా, ఏంటండి డిసెంబర్ పూల మొక్క ఉంటుంది కదండి, వంకాయ రంగు, అయ్యి బాబు ఎంత బాగున్నాయండి చెట్టిన పువ్వులు. సర్లే ఒక కొమ్మ తెచ్చుకొని నాటుదామనండి తెచ్చి పెట్టానండి. ఎప్పుడో 3 నెలలు అయిందండి ఇట్టా, చూడండి ఎంత బాగా ఎర్లు వచ్చాయనండి. దీని జమ్మడిపోను చూసారా ఎలా కొరికి పడేసిందోనండి. దీని పళ్ళు ఎప్పుడోకప్పుడు మొత్తం ఊడిపోతాయండి ఏ మొక్కను కొరికినప్పుడును. చూడండి బంగారు లాంటి మొక్కనే చక్కగా చిగురేసిందండి బాబా. రాను సూరమంది అనుకోండి బాబా, మొత్తం పీకేసిందండి. పోలే మనం ఊరుకుంటాం ఏంటండి, పట్టు వదలని విక్రమార్కురాల్లాగా మళ్ళీ నాటేనండి. మరి దేవుడి దయవల్ల మళ్ళీ ఏర్లు వచ్చాయనుకోండి అదొక రకం మొక్క బతుకుద్దండి మన దగ్గర. చూద్దామండి మరి ఏమవుతుందో. నా అలాగే మీలో కూడా ఎవరన్నా ఈ పందికొక్కుల బాధ్యతలు ఉన్నారనుకోండి, మరి నన్ను కాంటాక్ట్ అయ్యారనుకోండి, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి, ఆయన కానీ వాళ్ళిద్దరి దృష్టికి వెళ్ళండి, తీసుకెళ్ళి ఈ పందికొక్కుల మీద నివారణ మీద అండి ఏదో ఒక ఉద్యమం చేసి అయినా సరే వాటిని నివారించమని అడుగుదామండి బాబా. ఇక పోతానండి. చూడండి మా గార్డెన్లో కొత్త కొత్తగా కొన్ని పూలు పూసేయండి, చూపిద్దామని ఊరికే అలా అలా చూపించానండి. ఏండోయ్ మరి ఈ వీడియో కనుక మీకు ఏమన్నా నచ్చిందనుకోండి ఓ లైక్ ఇవ్వండి, పని కొత్తది అనుకుంటే కనుక ఎవరికన్నా పంపండి, లేదనుకోండి మరి ఏమనకండి మరి.
ఏదో ఒకటి మరి కామెంట్ పెట్టండి. ఉంటానండి ఓయ్. బాయ్.